నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు నూర్ అహ్మద్ గారు రచించిన ప్రశ్న అనే ఒక చక్కటి కథను విందామండి. ఆసుపత్రి ఆవరణమంతా హడావిడిగా ఉన్న ఉదయపు వేళలో ఆ ఆసుపత్రి ప్రహరీ గేటు దాటి లోపలికి అడుగుపెట్టారు వెంకటలక్ష్మి, ఆమె భర్త నారాయణ. వారిద్దరూ అక్కడికి కలిసే వచ్చినా ఎందుకు వచ్చారనే విషయం నారాయణకు మాత్రమే తెలుసు. అక్కడికి ఎందుకు వచ్చింది తెలియని లక్ష్మి మనసంతా ఉత్కంఠత నెలకొని ఉంది. వాళ్ళిద్దరూ అలా ఆసుపత్రి లోపలికి వెళ్ళాక లక్ష్మిని బయటే కూర్చోమని చెప్పి నారాయణ ఓ డాక్టర్ గదిలోకి వెళ్ళి ఏదో మాట్లాడి చీటీ రాయించుకుని వచ్చాడు. వారిద్దరి సంభాషణలో ఎక్కువగా ఇంగ్లీష్ ఉండడంతో వారేం మాట్లాడింది ఆమెకు అర్థం కాలేదు. డాక్టర్ ఇచ్చిన చీటీ తీసుకొని లక్ష్మిని ఓ గదిలోకి పిలుచుకెళ్ళి అక్కడున్న లేడీ డాక్టర్కు చీటీ అందించాడు నారాయణ. ఆమె దాన్ని చదివి తల పంకించి తర్వాత లక్ష్మిని అపాదమస్తకం పరిశీలనగా చూసి ఓ నర్సుతో పాటే ఇంకో గదిలోకి తీసుకెళ్ళింది. అక్కడున్న కత్తులు కటార్లు చూశాక తాను వచ్చింది ఓ ఆపరేషన్ థియేటర్లోకి అని గ్రహించింది లక్ష్మి. దాంతోపాటే ఆమె మనసులో తెలియని ఆందోళన, భయం మొదలయ్యాయి. తనతో పాటు అక్కడి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్న భర్త అప్పటికైనా విషయమేమిటో చెప్తాడని ఆత్రంగా బేలగా అతని ముఖంలోకి చూసిందామె. ఆ చూపును అర్థం చేసుకున్న అతని విషయమేమిటో చెప్పలేదు గాని ఏం కాదులే, ధైర్యంగా ఉండు అని మాత్రమే చెప్పి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక డాక్టర్ తన పని తాను చేస్తూ అడిగింది, నీకెంతమంది పిల్లలు అని. డాక్టర్ చేస్తున్న పనితో బిక్క చచ్చిపోతున్న లక్ష్మి ధైర్యాన్ని దొరకబుచ్చుకుంటూ బదులిచ్చింది, ఒక్కడే బాబు, 2 ఏళ్ళు ఉంటాయి వాడికి అని. ఒక్క పిల్లాడే చాలనుకున్నావా, తెలివైన దానివే అంటూ డాక్టర్ మెచ్చుకుంది. అప్పటికి గాని లక్ష్మికి అర్థం కాలేదు తనకే ఆపరేషన్ జరగబోతోందో. అది అర్థమైన మరుక్షణం ఆ ఆపరేషన్ టేబుల్ పై నుండి లేవాలనుకుందామే. కానీ అంతలోనే తన కళ్ళ ముందు భర్త ముఖం, అతని కళ్ళల్లోని కాఠిన్యం గుర్తుకు రాగానే కదలకుండా అలాగే ఉండిపోయింది. ఏ విషయంలోనైనా వెంకటలక్ష్మికి భర్త మాట అంటే వేదవాక్కు. ఆమె పెళ్ళై 3 ఏళ్లు గడిచినా 2 ఏళ్ల బిడ్డకు తాను తల్లిగా మారినా ఆమెకు భర్త పైన భక్తిభావం తగ్గలేదు. అలాగని అతను ఆమెను పువ్వుల్లో పెట్టుకుని చూస్తాడనీ కాదు, చండశాసనుడిలా శాసిస్తాడనీ కాదు. తల్లి లేని బిడ్డని లక్ష్మిని అల్లారుముద్దుగా పెంచిన ఆమె తండ్రి పరందామయ్య అల్లుడు అడిగిన కట్నం కోసం ఉన్న ఇల్లు అమ్మేసి పరాయి పంచన చేరాడు. అయినా ఎంత కట్నం తీసుకుంటే మటుకు అక్షరం ముక్క రాని తనను బాగా చదువుకున్న చిన్న ఉద్యోగం చేసుకుంటున్న నారాయణ పెళ్లి చేసుకోవడమే అతని గొప్పదనమని తలపోస్తోందామె. ఆ భావనతోనే అతని సంపాదన తామిద్దరూ సుఖంగా ఉండటానికి చాలకపోయినా కట్నంగా వచ్చిన సొమ్ము, పుట్టింటి నుండి తాను తెచ్చుకున్న సొత్తును అతని అవసరానికి వాడేసుకున్న చదువురాని బయటంటూ అవమానపరిచిన లక్ష్మికి భర్త పైన గౌరవభావం తగ్గలేదు. నారాయణకు ఆమె ధోరణి అర్థమైపోవడంతో ఆమెను మరింత నిర్లక్ష్యంగా చూడటం మొదలుపెట్టాడు. తనేం చేసినా ఆమె ఎదురు చెప్పదనే కనీసం మాట వరుసకైనా ఏమీ చెప్పకుండా ఆమెను ఆపరేషన్ కోసం పిలుచుకువచ్చాడు. ఆమె కూడా అతని నమ్మకం వమ్ము చేయకుండా తన మాతృత్వాన్నే వదులుకుంది. ఆపరేషన్ చేయించుకుని ఇంటికి తిరిగి వచ్చాక ఈ విషయం తెలిసి లక్ష్మి తండ్రి పరందామయ్య కూతురింటికి వచ్చాడు. అతను వచ్చిన సమయంలో నారాయణ ఇంట్లో లేడు. ఆ చిన్ని ఇంట్లో హాల్లో చాపపరుచుకొని నీరసంగా పడుకొని ఉన్న లక్ష్మి తండ్రిని చూసి లేవబోయింది. కానీ ఆయన ఆమెను లేవకుండా వారించి అక్కడే చతికిలబడ్డాడు. పిల్లలంటే ప్రాణం పెట్టే తన కూతురు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ ఎందుకు చేయించుకుని ఉంటుందో ఆయనకు అర్థం కాని విషయమేమీ కాదు. అందుకే కూతుర్ని చూస్తూ అప్రయత్నంగానే కంటతడి పెట్టుకున్నాడాయన. అది చూసి తన మనసులోనూ బాధ పరవళ్ళు తొక్కిన దానిని అణిచిపెట్టుకుంటూ తండ్రిని ఓరడించింది లక్ష్మి. అది కాదమ్మా నువ్వు అంటూ ఏదో చెప్తున్న ఆయన గొంతు జీరబోయింది. నాన్న, నువ్వు అనవసర భయాలు పెట్టుకోకు, నేను ఇష్టపడే ఈ ఆపరేషన్ చేయించుకున్నా అని చెప్పి నువ్వెలా ఉన్నావు నాన్న అంటూ మాట మార్చింది లక్ష్మి. చావలేక బతుకున్నా తల్లి, రుద్ధకంఠంతో బదులిచ్చాడాయన. మరి కాసేపు అవి ఇవి మాట్లాడి
ఉయ్యాల్లో నిద్రపోతున్న మనవడిని మురిపెంగా చూసి కళ్ళు తుడుచుకుంటూ బయటపడ్డాడు పరందామయ్య. అదే ఆయన ఆఖరిసారిగా ఆ ఇంటికి వచ్చి వెళ్ళడం. ఆ తర్వాత ఈ లోకం నుండే నిష్క్రమించాడు. కాలం ఎవరినీ లెక్క చేయకుండా పరుగు తీసింది. చూస్తుండగానే 4 వసంతాలు కాలచక్రాల క్రింద పడి నలిగిపోయాయి. ఈ 4 ఏళ్ళు లక్ష్మీనారాయణల జీవితంలో ఎన్నో మార్పులు సంభవించాయి. ఏదో చిన్న ఉద్యోగం చేసుకునే నారాయణ రాజకీయాల వైపు మళ్లడంతో పాటు ఆ ప్రాంతంలో ఉండే ఓ చోటా నాయకుడు బంటుగా మారిపోయి ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేయడంతో అది కాస్త ఊడిపోయింది. నాయకుల ప్రాపకంతో అప్పుడప్పుడు తెచ్చే మొత్తాలతో ఇల్లు గడవడం కష్టంగా మారిపోయింది. అలాగే అతను ఇష్టం వచ్చినట్లు ఇంటికి రావడం, లేకపోతే 1-2 రోజులు అసలు కనిపించకుండా పోవడంతో లక్ష్మికి ఒంటరితనమే మిగిలింది. ఆమె చీకటి జీవితాన మిగిలిన కాంతి ఆమె ఒక్కగానొక్క బిడ్డ రాజేష్. అయితే వాడికి 6 ఏళ్లు రావడంతో వాడు తనలాగా చదువు రానివాడు కాకూడదంటూ వాణ్ణి స్కూల్కు పంపించిందామె. రాజేష్ స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టాక అతను స్కూల్కి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు వాడి రాక కోసం ఎదురు చూసేది. రాజేష్ స్కూల్ నుండి వచ్చాక ఆ పసివాని మాటలు వింటూ వాడితో కబుర్లు చెబుతూ అన్నం తిన్నాననిపించేది. 23 ఏళ్ల లక్ష్మి కష్టాల తాకిడికి 35 ఏళ్ల ముదితిలా ఎండిపోయిన జీవత్సంగానైనా బ్రతికి ఉందంటే ఆ పసివాడే కారణం. కానీ ఆమెలో ఆ పాటి సంతోషాన్ని చూసి కూడా విధి ఓర్వలేకపోయింది. ఆ రోజు సాయంత్రం స్కూల్ నుండి ఇంటికొస్తూ రోడ్డు దాటిపోయిన రాజేష్ ఓ రాకాసి బస్సు తాకిడికి బలైపోయాడు. ఆ వార్త వినగానే లక్ష్మి ఏడుస్తూ కుప్పకూలిపోయింది. ఆ తర్వాత భర్త ఎప్పుడు వచ్చాడో, తన బంగారు కొండని కలల పంటని మట్టిలో ఎలా కప్పెట్టారో కూడా తెలియనంతగా పిచ్చిదానిలా రోజుల తరబడి ఏడుస్తూ ఉండిపోయింది. కానీ అలాంటప్పుడు కూడా భర్త ఆమెను ఓదార్చలేదు. రాజేష్ మరణించిన ఓ 4-5 రోజులకు ఎవరో కొందరు పెద్ద మనుషులు వచ్చి నారాయణతో మాట్లాడటం, అతను లేని బాధ నటిస్తూ వద్దంటానే వారిలో ఒకతను ఇచ్చిన నోట్ల కట్టర్ని అందుకోవడం గమనించిందామె. ఆ క్షణాన్ని లక్ష్మి తన భర్త నైజం ఏమిటో ఆకలింపు చేసుకోగలిగింది. అతను ఎలాంటి నీచానికి పాల్పడింది అర్థమైంది. కానీ అప్పుడు కూడా ఆమె పెదవి విప్పలేదు. మరి కొంతకాలం గడిచాక ఎన్నడూ లేని విధంగా ఓ రోజు తన భర్త బయటికి ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోవడం లక్ష్మికి ఆశ్చర్యం కలిగించింది. అప్పుడప్పుడే తన బిడ్డపోయిన దుఃఖం నుండి కోలుకుంటోంది. పగలంతా నారాయణ లక్ష్మితో ఏదో చెప్పాలని ప్రయత్నించి మళ్ళీ రాత్రి భోజనాలయ్యాక మెల్లగా నోరు విప్పాడు. లక్ష్మి, నీతో ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను నాందిగా అన్నాడతను. ఏమిటి అన్నట్లు చూసిందామె అతని వైపుకు. చూడు లక్ష్మి, నేనిలా అంటున్నానని బాధపడవద్దు. నా పరిస్థితి అర్థం చేసుకో. ఇప్పుడు రాజేష్ పోవడంతో నాకు వంశాంకురం అంటూ లేకుండా పోయింది. పోనీ ఇక ముందు ఇంకొకడు పుడతాడా అంటే నీకు అవకాశం లేదు. అందుకని నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏటో చూస్తూ చాలా మామూలుగా చెప్పాడతను. నేను 2వ పెళ్లి చేసుకుంటే అప్పుడు నువ్వు నాతో పాటుగా ఈ ఇంట్లో ఉండలేవు కదా. అలాగని నీకు అన్యాయం చెయ్యను. నువ్వు సొంతంగా బతకడానికి 5,000 ఇస్తాను అన్నాడు. ఇక నీ దారి నువ్వు చూసుకుంటే నీ ముఖాన్ని ఇంత ముష్టి పడేస్తానని పరోక్షంగా చెప్పినా ఏమంటావు అన్నట్టు ఆమె వైపు చూశాడతను. తన మాటలు వినగానే లక్ష్మి కన్నీళ్ల పర్యంతమైపోతూ తన కాళ్ళు పట్టుకుంటుందని అతడు భావించాడు. కానీ అలా జరగలేదు. తొలిసారిగా ఆమె మొగుని ఎదుట తలెత్తి నిలబడి బదులిచ్చింది. నా బిడ్డ బస్సు కింద పడి చచ్చిపోతే వాడి చావుకు ఖరీదు కట్టి ఆ బస్సు వాడి దగ్గర నుండి డబ్బు తీసుకున్నప్పుడే నువ్వు నా దృష్టిలో చచ్చిపోయావు. ఇప్పుడు నా బిడ్డ ప్రాణానికి కట్టిన ఖరీదు సొమ్ములో నుండి 5,000 పారేసి నన్ను వదిలించుకోవాలనుకుంటున్నావా? సూటిగా అడిగిందామె. నిప్పులు కురుస్తున్నట్టు లక్ష్మి కళ్ళల్లోకి చూడలేకపోయాడు నారాయణ. నువ్వు వదిలించుకోవాలనుకుంటే నిన్ను అంటిపెట్టుకుని ఉండాలని నేను అనుకోవడం లేదు. కానీ నేను ఈ ఇల్లు విడిచి వెళ్ళాలంటే నువ్వు మా నాన్న దగ్గర నుండి లాగిన కట్నం సొమ్మంతా వెనక్కి ఇవ్వాలి. లేకపోతే కోర్టుకు వెళ్ళి నాకు రావాల్సింది ఇప్పించమని వాళ్ళనే అడుగుతా. ఆ మాటలు పొదునెక్కుతున్నాయి.
ఆ మాటలతో బెదిరిపోయిన నారాయణకు తన ఎదుట ఉన్నది తన భార్యేనా అని అనుమానం వచ్చింది. అసలు ఆ రోజున నాకు బదులుగా నీకే పిల్లలు లేకుండా ఆపరేషన్ జరిగి ఉంటే ఇప్పుడు నువ్వు ఏం చేసేవాడివో చెప్పు. ఆ ప్రశ్నకు జవాబు లేదు అతని వద్ద. కథ సమాప్తమండి. కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి. మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.